హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్స్ ఒకసారి చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, దానికంటే ముందు ఇంకెవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క పూర్తి సపోర్ట్ను తెలియజేస్తారని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్స్ వివరాలకి వెళ్ళినట్లయితే 2 రోజుల్లో మెగా డిఎస్సి అనే ఒక మెయిన్ హెడ్డింగ్తో మనకి ఈరోజు వార్తా న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. 2 రోజుల్లో మెగా డిఎస్సి 11,700 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అని ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది. వార్తా న్యూస్ పేపర్లో ఇక్కడ చూడొచ్చు, వార్తా న్యూస్ పేపర్లో రాయడం జరిగింది. 2 రోజుల్లో మెగా డిఎస్సి 11,700 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ. అదేవిధంగా ఇక్కడ ఒకసారి మనం పూర్తి వివరాలు చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల కోసం మెగా డిఎస్సిని నిర్వహించడానికి 2 రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. మెగా డిఎస్సి ద్వారా 11,700 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధమవుతుంది. అయితే ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5,089 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి గతంలో నోటిఫికేషన్ జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలా లేకపోతే అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలనే సందిగ్ధంలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పాత నోటిఫికేషన్లో కొన్ని జిల్లాలలో సబ్జెక్ట్ టీచర్ పోస్టులు ఖాళీగా లేవు. ఈ నేపథ్యంలో ఆ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్లో రాష్ట్రంలో అన్ని జిల్లాలను సబ్జెక్ట్ టీచర్ల పోస్టులు ఉండేలా మెగా డిఎస్సిని జారీ చేయాలనే యోచనలో ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది. 2-3 రోజుల్లోనే మెగా డిఎస్సి కోసం కొత్త నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందని ఇక్కడ రాయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మెగా డిఎస్సిని ప్రకటిస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యాశాఖను తన దగ్గరే ఉంచుకొని మెగా డిఎస్సిని ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గతంలో ఉన్న ఖాళీలతో పాటు పదవీ విరమణ, ప్రమోషన్ల ద్వారా పొందే ఖాళీలను కలిపి మొత్తంగా గతంలో డిఎస్సిని ప్రకటించి 5,089 కంటే అదనంగా మరో 6,000 వరకు ఉంటాయని విద్యాశాఖ అధికారులు తేల్చారు. దీంతో అదనంగా ఉన్న 6,000 పోస్టులతో కలిపి సుమారు 11,700 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సిని నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 2-3 రోజుల్లోనే ఒక నోటిఫికేషన్ జారీ చేస్తే నిరుద్యోగులు గతంలో నిర్వహించిన డిఎస్సీలను పరిశీలించిన అధికారులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. డిఎస్సి పరీక్షను ఇక్కడ డిఎస్సి సంబంధించిన పరీక్షలు చూస్తున్నట్లయితే డిఎస్సి పరీక్షను జూన్ చివరి వారంలో లేదా జూలైలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాగా డిఎస్సితో పాటు టెట్ను కూడా నిర్వహించడానికి సర్కారు సమాయత్తం అవుతుంది. టెట్కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వారం లోపుగా జారీ చేయడానికి విద్యాశాఖ కసరత్తు చేస్తుందని ఇక్కడ రాయడం జరిగింది. ఫ్రెండ్స్, సాధారణంగా అభ్యర్థులతో పాటు ఇప్పటికే ఉపాధ్యాయులుగా ఉన్నవారు పదోన్నతుల కోసం కూడా టెట్ పరీక్ష అవసరం కాబట్టి టెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది. ఇప్పటికే ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి వారు ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణ అనంతరం నిర్వహించే మూల్యాంకనకు వెళ్లాల్సి ఉన్నందున ఈ ప్రక్రియ ముగిసేసరికి ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారం అయ్యే అవకాశం ఉన్నందున మే నెల 2వ వారం తర్వాత టెట్ పరీక్షను నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ టెట్ పరీక్షలకు సంబంధించి, అదేవిధంగా డిఎస్సి పరీక్షకు సంబంధించి, అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, దానికి సంబంధించిన ఒక పూర్తి ఇన్ఫర్మేషన్, మనకు ఎన్ని పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుందనే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడైతే ఇక వార్తా న్యూస్ పేపర్ ద్వారా మనకి న్యూస్ ఆర్టికల్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ తరపు నుంచి అందించడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ టీచర్లు అదేవిధంగా అభ్యర్థుల కోసం మరోసారి టెట్ నోటిఫికేషన్ జారీకి విద్యాశాఖ కసరత్తు అని మనకి ఇక్కడ రాయడం జరిగింది. ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో మరోసారి టెట్కు నోటిఫికేషన్ జారీ చేయడానికి విద్యాశాఖ కసరత్తు చేస్తుందని మనకి ఇక్కడైతే రాయడం జరిగింది. ఒకసారి మనం క్లియర్గా ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క ఆర్టికల్. టీచర్లు అభ్యర్థుల కోసం మరోసారి టెట్ నోటిఫికేషన్ జారీకి విద్యాశాఖ కసరత్తు. గతంలో ప్రకటించినటువంటి 5,089 పోస్టుల పాటు కొత్తగా గుర్తించినటువంటి సుమారు 7,000 వరకు పోస్టుల భర్తీ కోసం త్వరలోనే ప్రభుత్వం మెగా డిఎస్సిని ప్రకటించనున్న నేపథ్యంలో మరోసారి టెట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తుందని ఏదైతే రాయడం జరిగింది. క్లియర్గా ఇక్కడ చూడొచ్చు న్యూస్లో రాసినటువంటి వివరాలని. టీచర్లు అదేవిధంగా అభ్యర్థుల కోసం మరోసారి టెట్ వచ్చేసి నిర్వహించబోతున్నారు. నోటిఫికేషన్ జారీకి విద్యాశాఖ వచ్చేసి అదే కసరత్తు చేస్తుందని మనకి ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో
ఒక ఆర్టికల్ రూపంలో మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన యూట్యూబ్ ఛానల్ తరపున తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నది త్వరలో మెగా డిఎస్సి ప్రకటన, మరిన్ని పెరగనున్న ఉపాధ్యాయుల పోస్టుల సంఖ్య అని ఇక్కడ మనకు మన తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. పాత నోటిఫికేషన్కు అనుబంధ నోటిఫికేషన్ని ఇక్కడ రాయడం జరిగింది. ఫ్రెండ్స్, క్లియర్గా మనం చూడొచ్చు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి మెగా డిఎస్సిని హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొత్తగా గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి ప్రభుత్వం త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తుందని ఇక్కడ రాయడం జరిగింది. గతంలోనే ఖాళీలకు తోడుగా ఇప్పుడు ఉపాధ్యాయుల పోస్టుల సంఖ్య మరింత పెరగనుంది. అయితే మెగా డిఎస్సి ద్వారా ప్రభుత్వం ఎన్ని టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతుందని టీచర్ అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా సుమారు 9,800 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. 4 నెలల క్రితం గత ప్రభుత్వం 5,809 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉండగా తక్కువ పోస్టులకే జారీ చేయడంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొంది. ఈ నేపథ్యంలో త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం సిద్ధమవుతుందని తెలుస్తున్నట్టుగా మనకి ఇక్కడైతే రాయడం జరిగింది. పాత నోటిఫికేషన్కు అనుబంధంగానే కొత్త అనుబంధ నోటిఫికేషన్ రాబోతుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు 5,809 టీచర్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు. ఖాళీల రోస్టర్ విధానాన్ని ప్రకటించారు. గత నోటిఫికేషన్కు సుమారు 1.7 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో నియామక ప్రక్రియ వాయిదా పడింది. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడినటువంటి డిఎస్సి నిర్వహిస్తారా లేక గ్రూప్ 1 తరహాలో పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త షెడ్యూల్ ఇస్తారా అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే లోపుగా మెగా డిఎస్సిని ఇవ్వాలని టీచర్ అభ్యర్థులు కోరుతున్నారు. ఈ ఏడాది భర్తీ చేసే ఉపాధ్యాయుల ఖాళీలకు భారీ సంఖ్యలో ఉపాధ్యాయ అభ్యర్థులు పోటీ పడనున్నారని మనకి ఇక్కడైతే మనకు ఈ యొక్క మన తెలంగాణ న్యూస్లో త్వరలోనే మెగా డిఎస్సి ప్రకటనని, మరిన్ని పెరిగిన ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య, అదేవిధంగా పాత నోటిఫికేషన్కి అనుబంధ నోటిఫికేషన్ సంఖ్య అని అనుబంధ నోటిఫికేషన్ ఈ విధంగా మనకైతే ఒక ఆర్టికల్ రూపంలో మనకి ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ చూడొచ్చు, మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఉద్యోగాల భర్తీలో జాగ్రత్త, కోర్టు కేసులు వివాదాలకు తావుండొద్దు, టీఎస్పీఎస్సీ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం, జాబ్ క్యాలెండర్కు త్వరగా రూపకల్పన, ఖాళీలపై గోప్యత అవసరం లేదని స్పష్టమని ఇక్కడ రాయడం జరిగింది. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్లాన్ అని ఇక్కడ రాయడం జరిగింది. క్లియర్గా మనం చూడొచ్చు. ఎన్నికల్లో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్లాన్, ఎన్నికలలో ప్రకటించిన విధంగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర సర్కార్ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్కు అనుగుణంగా వాటికి కొత్త పోస్టులు చేర్చి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలని యోచిస్తుంది. పోలీసు, టీచరు, గురుకుల పోస్టుల భర్తీతో పాటు ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ రూపొందిస్తున్నది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఏ, విఆర్ఓ పోస్టులను తీయడంతో పాటు వాడి స్థానంలో కొత్త పోస్టులకు భర్తీ ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే అధికారుల ఆదేశాలు అందాయి. దీంతో రెవెన్యూ విషయంలో గ్రామానికి ఒక అధికారి ఉండేలా మరిన్ని పోస్టులను కొత్త ప్రభుత్వం క్రియేట్ చేయాలని భావిస్తుంది. ఏటా రిటైర్మెంట్ అవుతున్న కొద్దీ వెంటనే అవసరాల మేరకు ప్రమోషన్లు ఇస్తూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకునేలా ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం యోచిస్తుందని మనకి ఇక్కడ క్లియర్గా ఈ న్యూస్ ఆర్టికల్ రూపంలో మనకు వెలుగు న్యూస్ పేపర్లో రాయడం జరిగింది. ఉద్యోగాల భర్తీలో జాగ్రత్త, కోర్టు కేసులు వివాదాలకు తావుండొద్దు, టీఎస్పీఎస్సీని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశం చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్కు త్వరగా రూపకల్పన, ఖాళీలపై గోప్యత అవసరం లేదని స్పష్టం అని ఇక్కడ రాయడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నది ఇక్కడ గ్రూప్ 2, గ్రూప్ 3పై సస్పెన్స్ అని ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో స్పష్టతనివ్వని టీఎస్పీఎస్సీ, గ్రూప్ 2లో మరిన్ని కొత్త పోస్టులు, అనుబంధ నోటిఫికేషన్కు ఛాన్సు, దీంతో ఆలస్యం కానున్న ప్రక్రియ, ఖరారు కాని గ్రూప్ 3 పరీక్ష తేదీలను ఇక్కడ రాయడం జరిగింది. సరే, మనం పూర్తి వివరాలు కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షపై సస్పెన్షన్ కొనసాగుతుంది. దీనిపై
టీఎస్పీఎస్సీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. తాజా అంచనా ప్రకారం ఇప్పట్లో ఈ 2 నియామక పరీక్షలను నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. టీఎస్పీఎస్సీ వీటిపై దృష్టి పెట్టకపోవడం, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ పరీక్షలకు ముహూర్తం కుదరడం లేదు. దీంతో గ్రూప్ 2కు మరింత సమయం పట్టవచ్చు. ప్రస్తుత నోటిఫికేషన్కు మరికొన్ని కొత్త పోస్టులను జత చేయాలని కమిషన్ భావిస్తుంది. ఇదే నిజమైతే పాత నోటిఫికేషన్కు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఇందుకు ప్రభుత్వ శాఖల నుంచి ఖాళీల వివరాలు రావాలి. ఖాళీలపై ఆర్థిక శాఖ ఆమోదం ఇవ్వాలి. మొత్తం మీద గ్రూప్ 2 పోస్టుల భర్తీకి మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ రాయడం జరిగింది. ప్రభుత్వ వర్గాల కథనం ప్రకారం కొన్ని అదనపు పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయొచ్చు అని మనకి ఇక్కడ న్యూస్ ఆర్టికల్లో రాయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ సిబ్బందిని ఇవ్వండి టీఎస్పీఎస్సీ ఒక సబ్ హెడ్డింగ్గా రాయడం జరిగింది. వరుస నోటిఫికేషన్లు పరీక్షల ఒత్తిడికి నేపథ్యంలో టీఎస్పీఎస్సీకి అదనంగా సిబ్బందిని ఇవ్వాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి ఇటీవలే ప్రభుత్వాన్ని కోరారు. తాజా అవసరాల కోసం 150 మంది సిబ్బందిని కేటాయించాలని ప్రభుత్వం నివేదించారు. దీంతో 50 మందిని తక్షణమే డిప్యుటేషన్ మీద మరో 100 మందిని ఉద్యోగులను రిక్రూట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల ముందు టీఎస్పీఎస్సీలో సిబ్బంది లేరంటూ విమర్శించిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ ప్రతిపాదనలకు పక్కన పెట్టేశారు. దీంతో ఉన్న సిబ్బందితో నెట్టుకు రాలేక కమిషన్ నానా అవస్థలు పడుతుందని ఇక్కడైతే రాయడం జరిగింది. గ్రూప్ 3 ఎప్పుడో ఇక గ్రూప్ 3 పరీక్ష పరిస్థితి విచిత్రంగా ఉంది. ఇంతవరకు ఈ పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తామన్న అంశంపై కమిషన్ స్పష్టతనివ్వడం లేదు. 2022 డిసెంబర్ 30న 1363 పోస్టుల భర్తీ గ్రూప్ 3 నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ తర్వాత మహాత్మా జ్యోతిబా పులే బీసీ గురుకులలో 12 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు చేర్చి అదనంగా నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో పోస్టుల సంఖ్య 1375కు చేరింది. ఇక గ్రూప్ 3 ఎప్పుడు అని ఇక్కడ సబ్ హెడ్డింగ్గా ఒక ఇన్ఫర్మేషన్ కూడా రాయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ గ్రూప్ 3 గ్రూప్ 2 పై సస్పెన్స్ అని మనకి ఒక ఆర్టికల్ రూపంలో ఇక ఇన్ఫర్మేషన్ వచ్చేసి రాయడం జరిగింది నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో. అదేవిధంగా చూస్తున్నది ఏడాదికి 2 సార్లు 10-12 తరగతుల బోర్డు పరీక్షలు ఉత్తమ స్కోర్ని విద్యార్థి ఎంచుకోవచ్చు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని వెళ్ళడని ఇక్కడ మనకు ఈనా న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఇక్కడ 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు అంట. 10 నుంచి 12 తరగతుల బోర్డు ఏడాది 2 సార్లు అయితే పరీక్షలు నిర్వహిస్తారంట. ఫ్రెండ్స్, అదేవిధంగా చూస్తే 2 దేశాల్లో కానిస్టేబుల్ శిక్షణ అని మనకు ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి టీఎస్ఎల్పిఆర్బి ద్వారా ఇటీవల ఎంపికైనటువంటి కానిస్టేబుల్ కేడర్లకు 2 దేశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ట్రైనింగ్ అడిషనల్ డీజీ అభిలాష్ బిస్ తెలిపారు. పోలీస్ శాఖలోని సివిల్ ఏఆర్ టీఎస్ఎస్పీ ఎస్ఏఆర్ సిపిఎల్ ఐటీ పీటీఓ విభాగాల్లో కలిపి తుది ఎంపిక జాబితా టీఎస్ఎల్ఆర్పి ఇక్కడ టీఎస్ఎల్ఆర్బి నుంచి ఈ నెల 10న పోలీస్ శాఖకు అందినట్లు తెలిపారు. వీరిలో మొదటి దశలో 9333 మందికి సివిల్ ఏఆర్ ఎస్ఏఆర్ సిపిఎల్ ఐటీ పీటీఓ కానిస్టేబుల్ కేడేల శిక్షణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు శిక్షణ కేంద్రాల్లో బుధవారం నుంచి ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రెండవ దశలో 4525 మంది టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ కేడేలకు శిక్షణ ఇవ్వనట్టు తెలిపారని ఇక్కడ రాయడం జరిగింది. మొదటి దశలో 9333 మందికి, రెండో దశలో 4825 మందికి శిక్షణ ఇవ్వబోతున్నట్లు ఇక్కడ మనకైతే ఒక న్యూస్ ఆర్టికల్ రూపంలో మనకి ఇక రెండో దశలో కానిస్టేబుల్ శిక్షణ మనకు ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే మార్చి 13 నుంచి ఫైర్మెన్కి శిక్షణ. తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన అగ్నిమాపక సేవల శాఖలో ఇటీవల భర్తీ అయినటువంటి ఫైర్మెన్ల శిక్షణ మార్చి 13 నుంచి ప్రారంభం కానున్నదని మనకి ఇక్కడైతే ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది సాక్షి న్యూస్ పేపర్లో. అదేవిధంగా చూస్తున్నది ఇక్కడ టెట్ మార్కులను అప్లోడ్ చేయాలని ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది సాక్షి న్యూస్ పేపర్లో. టెట్ మార్కులను అప్లోడ్ చేయాలి. గురుకుల విద్యాసంస్థలో అయినటువంటి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తక్షణమే టెట్ మార్కులను అప్లోడ్ చేయాలని ఇక్కడ తెలంగాణ గురుకుల విద్యాసంస్థ నియామకాల బోర్డు కన్వీనర్ మల్లయ్య భట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారని ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది.
1600 గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేయాల్సిందని కృష్ణయ్య అని ఇక్కడ రాయడం జరిగింది ఫ్రెండ్స్. మనకు శాసనసభలో తెలంగాణలో మొత్తం 1600 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఇక్కడ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారని మనకి ఇక్కడైతే ఒక న్యూస్ ఆర్టికల్ రూపంలో మనకు సాక్షిలో రాయడం జరిగింది. అదేవిధంగా చూస్తున్నది జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని బారాస విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు అని మనకి ఇక్కడ ఈనానిసిపులో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ కోసం లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని బారాస విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారని ఇక్కడైతే మనకు ఈనానిసిపులో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. నేటి నుంచి కానిస్టేబుల్ అభ్యర్థుల శిక్షణ. మొదటి దశలో సివిల్ ఏఆర్ విభాగంలో 9330 మందికి శిక్షణ, 4780 మందికి టీఎస్ఎస్పీ కానిస్టేబుల్కు రెండో దశలో శిక్షణ ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ న్యూస్పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా చూస్తే ఈనాడు న్యూస్పేపర్ కూడా రాయడం జరిగింది. నేటి నుంచి 9333 కానిస్టేబుల్కు శిక్షణ మనకు ఈనాడు న్యూస్పేపర్ కూడా రాయడం జరిగింది. ఒక న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చేసి మనకు జాబ్ పాయింట్లు చూసినదే యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024లో మొత్తం పోస్ట్ సంఖ్య 150 ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా చూస్తున్నదే ఎస్బీఐలో 80 స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్స్ వెళ్ళడం జరిగింది. భారత తీరరక్షక దళంలో 70 అసిస్టెంట్ కమాండర్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చేసి జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఏపీపీఎస్లో లైబ్రరీయన్ పోస్టులు వచ్చేసి 4 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చేసి జారీ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మనకి ఇక్కడ 606 పోస్టుల భర్తీకి యూనియన్ బ్యాంకు నోటిఫికేషన్ వచ్చేసి విడుదల చేయడం జరిగింది. ఎవరైనా అప్లై చేసుకోవాల్సినటువంటి అభ్యర్థులు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. నేడు వెబ్సైట్ నోటిఫికేషన్ విడుదల. 26 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు. 100% సిలబస్ ప్రశ్నలు. దరఖాస్తులో ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ను వెబ్సైట్ కమిషనర్ డీన్ కుమార్ అని ఇక్కడ రాయడం జరిగింది. వెబ్సైట్ అంటే ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ నోటిఫికేషన్ బుధవారం విడుదల చేస్తున్నామని కన్వీనర్ డీన్ కుమార్ తెలిపారు. ఈ నెల 26 నుంచి దరఖాస్తు స్వీకరణ ప్రారంభిస్తామని పేర్కొన్నారని ఇక్కడ పూర్తి వివరాలు అయితే రాయడం జరిగింది. పూర్తి షెడ్యూల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. వెబ్సైట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ మనకి ఈరోజు నమస్తే తెలంగాణ న్యూస్పేపర్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా కోచింగ్ మాఫియా కోసమే గ్రూప్ 1 మొత్తం పోస్టులు మేమే ఇచ్చామని చెప్పుకునేందుకే కొత్త నోటిఫికేషన్. మళ్ళీ కోచింగ్ సెంటర్లకు నిరుద్యోగులు. జాబ్ క్యాలెండర్ ఏమాయే. కోదండరాం నోరెందుకు మెదపడం లేదు. బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసులను మనకి ఇక్కడ నమస్తే తెలంగాణ న్యూస్పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది ఫ్రెండ్స్. మెగా డిఎస్సి హామీ ఏమయ్యే. అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి వేస్తామన్న హామీ ఏమైంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు వెంటనే పరీక్ష నిర్వహించాలి. యాదాద్రి సూర్యాపేటలో 4 గురుకుల విద్యార్థులు చనిపోతే ఒక్క మంత్రి కూడా స్పందించలేదు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ఎక్కడ ఎమ్మెల్సీ కవిత బాధితురాల కుటుంబాలను పరామర్శించి అండగా నిలిచారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తే రేవంత్ ప్రభుత్వం నియామక పత్రాలు అందిస్తుందని ఇక్కడ ఒక మెగా డిఎస్సి హామీ ఏమై అనే ఒక సబ్ హెడ్డింగ్తో ఇన్ఫర్మేషన్ వచ్చేసి రాయడం జరిగింది. ఇది ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి విద్యా ఉద్యోగ రంగానికి సంబంధించినటువంటి న్యూస్ వివరాలు. మనకు క్లియర్గా ఈరోజు జాబ్ సంబంధించిన అప్డేట్ చూసాం. ఇక్కడ యూనియన్ బ్యాంకులో సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎస్బీఐలో సంబంధించినటువంటి, అదేవిధంగా యూపీఎస్సీ సంబంధించినటువంటి ఫారెస్ట్ సర్వీస్లో, అదేవిధంగా మనకు ఇక్కడ తీరరక్షక దళంలో ఉన్నటువంటి పోస్టులు, అదేవిధంగా ఇక్కడ ఏబీపీఎస్లో లైబ్రరీలో పోస్ట్ సంబంధించినది కానీ, అదేవిధంగా మనకి ఇక్కడ కానిస్టేబుల్ శిక్షణ సంబంధించిన అప్డేట్స్ కానీ, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ సంబంధించిన అప్డేట్ కానీ, అదేవిధంగా ఇక్కడ గ్రూప్ 1 పోస్టులకు సంబంధించిన అప్డేట్స్ కానీ, టెట్కి సంబంధించిన అప్డేట్స్ కానీ, అదేవిధంగా మనకు కానిస్టేబుల్ శిక్షణ సంబంధించిన అప్డేట్స్ కానీ, అదేవిధంగా మనకు ఇక్కడ బోర్డు పరీక్షలు 10th, అదేవిధంగా 12వ తరగతుల బోర్డు పరీక్ష సంబంధించిన అప్డేట్స్ కానీ, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3పై ఉన్నటువంటి అప్డేట్స్ కానీ, అదేవిధంగా మనకు ఇక్కడ ఉద్యోగాల భర్తీలో జాగ్రత్త
ఆ కోర్టు కేసులు వివాదాలకు తాగుండదని ఒక సంబంధించిన అప్డేట్స్ కానీ, త్వరలో మెగా డిఎస్సి సంబంధించిన అప్డేట్ కానీ, అదేవిధంగా టీచర్ల అభ్యర్థుల కోసం మరోసారి టెట్ నిర్వహించాలనే అభ్యర్థులు కానీ, మనకు న్యూస్ రాలి కానీ, మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ, ఈరోజు అన్ని అప్డేట్స్ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో తెలపడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సంబంధించిన సంబంధించినటువంటి న్యూస్ రాలు. మరిన్ని వివరాలు, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. రెగ్యులర్గా మన ఛానల్ వచ్చేసి ఫాలో అవుతుండండి. మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.